మీ భారతీయులంతా నాకు స్నేహితులు. మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు, మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు. ఆడదంటే అలుస, నిమ్మకాయ పులుస, కోడికూర దినుస, కంట్లు నలుస అంటూ లెక్చర్లు మాక అడుసుల్లో తొక్కేస్తా. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. The relationship between two persons of a family must be like a fish and water, but it should not be like a fish and a fisherman. ఎంత మంచి వాడవయ్యా కందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. లాహిరి 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 నన్ను చేరుకుంది చెలి మాధురి. లాహిరి 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 నిన్ను అల్లుకుంది నా ఊపిరి. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయే దాని గురించి ఆలోచించను. ఈ రామన్న పాదం తాకగానే ఈ భూమి నా సొంతం. దేశభక్తి మీలో ఎప్పుడో చచ్చిపోయింది. ఒకవేళ ఉన్నా అది ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కున పుడుతుంది. జనగణ మన అధినాయక జయహే అని పడగానే పుట్టుక్కున చచ్చిపోతుంది. అది అద్గది పుణ్యభూమి నాది. గాలి దేవుడు, అది మనం పిలచకపోతే చచ్చిపోతాం. నీరు దేవుడు, అది మనం తాగకపోతే బ్రతకలేము. భూమి దేవుడు, అది లేకపోతే మనకు అన్నం దొరకదు. అమ్మ నాన్న దేవుడు, వాడు లేకపోతే మనం అసలే లేవు. చదువు నేర్పిన గురువు దేవుడు, కష్టంలో నష్టంలో సుఖంలో దుఃఖంలో దగ్గరుండే స్నేహితుడు. స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి, నీకు మొక్కుతాను రా, అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెపరెక్కి కాదు. ఇందులో హిందువుల నెత్తురు ముస్లిం నెత్తురు ఏదో చెప్పు. ఏది హిందువుల నెత్తురు, ఏది ముస్లిం నెత్తురు? రుసు చెప్తావా? చూడు, వాసన పీల్చి చెప్తావా? పీల్చు. నేను హిందువులని మా అమ్మ కడుపులో 60 నెలలు, నువ్వు ముస్లిం అని 70 నెలలు ఉన్నావా? ఆకలిలో తేడా లేదు, అనుభవించే దరిద్రంలో తేడా లేదు, పెళ్ళాం దగ్గర సుఖం అనుభవించడంలో తేడా లేదు. కబీలేవు హిందువా? కాదు. రాంభజన్ ఎందుకు చేశాడు? అల్లా బలాకరేగా, అల్లా మాలిక్ అన్న సాయిబాబా హిందువా ముస్లిమా అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ ఎందుకు పూజ చేస్తున్నారు? వెంకటేశ్వర 2వ భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం అని మీరే అంటున్నారు. గుర్రానికి కాళ్లల్లో బలం, సింహానికి నోట్లో బలం, గరుడు పక్షికి కంట్లో బలం. ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా. రామన్న రామన్న చౌదరిరా. సింగంలా గర్జించి కనుబొమ్మ విరిచి తల విదిలించాడా. సింగంలా గర్జించి కనుబొమ్మ విరిచి తల విదిలించాడా. ఏ తొడలే చరిచే ఉన్మాదులకు పిడుగుపాటు అతడు. నేను పుట్టిందే నొక్కేయడానికి, మధ్యలో ఆపితే తొక్కేస్తా. నువ్వు వేడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మాకు. నీకమ్మలేదు నాన్న.